హాయ్ ఫ్రెండ్స్, మన రాయలసీమ స్పెషల్ మరమరాలు ఉప్మా ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, జీడిపప్పు తీసుకున్నామండి. అలాగే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము కూడా తీసి పక్కన పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా తీసుకోవాలండి. తర్వాత పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు తీసుకున్నామండి. ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా చెప్పాము కదండి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అవి యాడ్ చేసుకున్నామండి. అవి యాడ్ చేసి మెత్తగా పేస్ట్ పెట్టి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నామండి. తర్వాత అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పుట్నాల పప్పు, కొబ్బరి తురుము వేసి మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా మెత్తగా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ కూడా నాకు కొంచెం మరమరాలు ఉప్మా కొంచెం ఎక్కువే చేస్తున్నానండి. మా ఇంట్లో ఒక 5 మందికి దాకా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. మీకు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారు దానికి తగినంత క్వాంటిటీ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపు వేసుకున్నామండి. పోపు కూడా బాగా చిటపటలాడిన తర్వాత నేను ఆనియన్స్ మీకు చెప్పలేదండి. ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా దూరగా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత దాంట్లో పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. జీడిపప్పు, పల్లీలు యాడ్ చేసి బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఇది పోపు ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి మరమరాలు ఉప్మా. ఈ మరమరాలు ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని వాటర్లో తడిపి పిండి పక్కన పెట్టుకోవాలండి. పక్కన సిద్ధంగా పెట్టుకోవాలండి. ఈ పోపు చూడండి, ఇప్పుడు మనము ఏగిపోయింది ఈ పోపు అంతా. దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం పేస్టు కొట్టి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. చూడండి, బాగా ఇలాగా కలుపుతూనే ఉండాలండి. బాగా పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన వస్తుందండి, అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు పొడి కూడా యాడ్ చేద్దామండి. ఈ ఉప్మాకి కలర్ఫుల్గా కనపడాలంటే పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తారండి ఈ మరమరాలు ఉప్మాకి. నేనైతే యాడ్ చేయనండి, ఎందుకంటే మా పిల్లలు, మా వారు టమాటా వేస్తే అంత ఇష్టంగా తినరండి. ఈ విధంగా చేస్తేనే బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనము ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి మరమరాలను కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్నామండి. మరమరాలు నీట్గా కడగాలండి, లోపల కొంచెం ఇవి కూడా ఉంటాయి. అదంతా నీట్గా కడిగి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కడిగి నీట్గా పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో వేసేసి బాగా కలుపుకుందామండి. చూడండి, ఇలాగా కలుపుకోవాలండి. మొత్తము అంతా ఈ మసాలా అంతా మరమరాలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పౌడరు, ఆ పౌడర్ని కూడా, పుట్నాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది పుట్నాల పౌడరు చాలా ఈ మరమరాలు ఉప్మాకి టేస్టీగా ఉంటుందండి. ఇదే అండి చాలా ఈ సీక్రెట్ అండి ఈ మరమరాల ఉప్మాకి. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మరమరాల ఉప్మా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్,
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలాగ మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.